హలో. శుభోదయం అందరికీ. రాషియస్ స్క్వేర్ యొక్క పాటలు నిజంగా ఎంతో బాగున్నాయండి, ఎంతో ప్రశస్తంగా ఉంది. మనం ఈరోజు బైబిల్ నుండి మొదటి సమయాలు 17 అధ్యాయం నుంచి వాక్యం చూద్దామండి. 17 అధ్యాయము 41 వచనం నుండి మనం చదువుకుందాము. దాలుమయ్యవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీనై ఉండుట చూచి అతన్ని అంగీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముగ్రములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ తండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఇక్కడ వరకు మనం చదువుకుందామండి. శుభోదయం అందరికీ. ఈరోజు గ్రాషియస్ స్క్వేర్ వచ్చి వాళ్ళు నిజంగా ఎంతో ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను నేను. మనం ఎప్పుడైతే దేవుళ్ళో జీవిస్తూ ఉంటామో చాలా ప్రాముఖ్యమైన విషయం, మనము దేవుని ఒక హృదయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం బైబిల్ని చదువుతామో నేనేం స్పష్టంగా మీతో చెప్పగలుగుతానంటే, ఏదైతే దేవుణ్ణి మనం నమ్ముతా ఉన్నామో ఆయన నిజంగా సర్వశక్తిమంతుడు. ఎప్పుడైతే మనము కష్టాల్ని, సమస్యల్ని ఎదుర్కొంటామో, ఏదైతే కష్టాల్ని మనం భరించలేమో, ఎప్పుడైతే ఆ కష్టాలు మరి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, కానీ ఏదైనప్పటికీ దేవుడు మనకు తోడై ఉండి, దేవుడు అన్ని సమస్యలన్నిటిని కూడా అధిగమించే విధంగా చేస్తాడు కాబట్టి, ఆ సమస్య ఇంకా ఎప్పటికి కూడా సమస్యగా ఉండదు. ఎప్పుడైతే మనం యేసయ్యని విశ్వసిస్తామో, మొదటిగా మీరు ఆదివారము ఆరాధనలో హాజరవుతూ, మీరు వాక్యాన్ని వింటూ, ఆ వాక్యం చాలా బావుంది. ఆయన ఎంతో మంచి సరైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆ విధంగా మనము సంఘానికి రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం బైబిల్‌ని చదువుతామో, బైబిల్‌లో దేవునొక పనులు, అలానే దేవునొక కృపని మనం చూడగలుగుతాము. మొదట్లో నేను ఒంటరిగా ఉండేవాడిని. కానీ దేవుడు ఆయన నాకు తోడై ఉన్నట్లయితే, ఆయన నా పైన కృపను చూపించినట్లయితే, ఆయన నాకు సహాయపడినట్లయితే, మరి ఏది గూడా సమస్యగా ఉండదు అని అలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు. అవునా? ఎప్పుడైతే మనం జీవిస్తా ఉన్నామో, మనకు ఆహారం కావాలి, డబ్బులు కావాలి, కార్ కావాలి, ఎన్నో కావాలి మనకి. తర్వాత ఎప్పుడైతే మీరు కార్‌ని కొంటారో, మరి అలానే ఎప్పుడైతే మీరు ఆహారంని పొందుకుంటారో, మరి మీరు దాంతో తృప్తి పొందుకొని అలాంటి జీవితాన్ని మీరు జీవిస్తా ఉంటారు. కానీ ఏదైతే దేవుని మనం నమ్ముతా ఉన్నామో, ఆయన మనకి ఆహారం ఇస్తాడో, లేదా డబ్బులిస్తాడని కాదు గానీ, కానీ ఆయన మనకి ఏ విధంగా సహాయపడతాడు?
చాలామంది ఈ విధంగా అనుకుంటారు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని మన కళ్ళ ద్వారా చూడలేము. అయితే దేవుని మనం విశ్వసిస్తా ఉన్నామో, ఆయన సజీవంగా ఉండి, ఆయన మనలో పనిచేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నేను సువార్త పని చేస్తా ఉన్నానో, కొన్నిసార్లు నేను ఉపవాసంతో ఉండేవాడిని. ఎందుకంటే ఆహారం లేకుండా. ఒకరోజు నేను ఒక అనాథాశ్రమంకెళ్ళాను. మరి అక్కడున్న డైరెక్టర్ గారిని కలిసాను. నేను చెప్పాననమాట. నేను పిల్లలకి, యవ్వనస్తులకి నేర్పించడానికి నిజంగా నేను చాలా మరి నైపుణ్యతను కలిగిన్నాను. మరి మీరు నన్ను మీ యొక్క పిల్లల దగ్గర నన్ను తీసుకొని వెళ్ళినట్లయితే నేను వాళ్ళకి ఆత్మ జీవితాన్ని నేను నేర్పించాలనుకుంటున్నాను. అలా ఆ డైరెక్టర్ నన్ను అలానే చూస్తూ, చూస్తూ చివరగా నన్ను అక్కడ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి బైబిల్ గురించి నేర్పించే విధంగా అనుమతించడం జరిగింది. మరి వెనకాల కూర్చొని నేను వాక్యం చెప్తున్నప్పుడు తను వెనకాల కూర్చొని బుక్‌లో రాసుకుంటా ఉన్నాడు. మరి అప్పుడు లంచ్ సమయము. ఇంక నేను, నా భార్య చాలా ఆశ్చర్యపోయాము. ఎందుకంటే అక్కడ మాకు ఈ విధంగా అయితే ఆహారాన్ని సిద్ధపరిచారో, ఎంతో సమృద్ధిగా మా కోసం సిద్ధపరచడం జరిగింది. మరి తిన్న తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి వాక్యాన్ని బోధించాము. దాని తర్వాత మళ్ళీ డిన్నర్ అయింది. మరి ఆ విధంగా ఒక వారం వరకు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి నేర్పించడం జరిగింది. మరి ఎప్పుడైతే అలా నేర్పిస్తూ వాళ్ళు మారడం జరిగిందో దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. చూడండి, మనం ఏదైతే దేవుని విశ్వసిస్తా ఉన్నామో, ఆయన మనం చూడలేము, ఆయనని పట్టుకోలేము. కానీ ఆయన సజీవంగా ఉండి, ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మీరు స్పష్టమైన ఒక బంధాన్ని కలిగి ఉండి, ఎప్పుడైతే దేవుని పైన మీరు ఆధారపడతారో, అప్పుడు నిజంగా మీరు ఈ లోకంలోనే అందరికన్నా ఎంతో సంతోషమైన వ్యక్తులుగా అవుతారు. ఏదైతే వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నామో, ఇక్కడ ఫిలిష్తీయులకి, ఇజ్రాయెల్ పట్ల మధ్యలో జరుగుతున్న ఒక పోరాటము. ఇక్కడ ఫిలిష్తీయులకి ఎంతో గొప్ప సైన్యం ఉంది. అలానే ఒక పెద్ద ఒక యుద్ధ వీరుడున్నాడు గొలియాతు. మరి దావీదుని చూసి మరి దావీదు గొలియాతుని చూసి రాజుతో చెప్తా ఉన్నాడు. "ను నువ్వు ఆ గొలియాతు నా చేతిలోకి అప్పజెప్పు" అని నేను రాజుని అడిగినప్పుడు రాజు ఏమన్నాడంటే, "నువ్వు ఆయన చిన్నప్పటి నుండి కూడా ఎంతో నైపుణ్యత కలిగి ఉన్న ఒక వీరుడు. నువ్వు ఆయనతో పోట్లాడలేవు." కానీ చివరగా రాజుకి ఇంకెలాంటి మార్గం లేదు కాబట్టి, ఇంకా రాజ్యమంతా కూడా నాశనమైపోతుంది కాబట్టి, రాజు చివరిగా దావీదును పంపించాడు. గొలియాతు ఎంతో పొడుగ్గా ఉన్నాడు. చాలా పొడుగ్గా ఉన్నాడు. మరి ఒక సాధారణమైన వ్యక్తి కన్నా 2 అంతలు పెద్దగా ఉన్నాడు. నేనేమన్నా కుక్కననుకుంటున్నావా? నా దగ్గర కర్రని తీసుకొనొస్తున్నావు. ఈరోజు నేను నిన్ను చంపేస్తాను అంటున్నాడు. నేను ఈరోజు నిన్ను చంపేస్తాను. కానీ గొలియాతు ఏమంటున్నాడంటే, నీవు కత్తియు, ఈటెయు, బల్లెమును తీసుకొనొచ్చావు. కానీ నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిటే నేను నీ మీదికొచ్చుచున్నానన్నాడు. మరి దేవుడు నిన్ను నా చేతులకు అప్పజెప్పాడు. మరి నీ యొక్క కళేబరము ఇక్కడ ఆకాశ పక్షులకు, అలానే భూమిలో ఉన్న ఒక మృగములకు ఆహారంగా అవుతాయని చెప్పాడు. అప్పుడు గొలియాతు నువ్వేమనుకుంటున్నావని ఆయన మీద దాడికొచ్చాడు. కానీ దావీదు ఆయన చేతిలో ఆయన ఒక వరుసలతో రాయితో మరి తన మీదికి వేయగా, ఆ రాయి వాని మరి గొలియాతు నుదిట మీద కొట్టెను. అప్పుడు ఇంక గొలియాతు బొర్లపడెను. అప్పుడు ఫిలిష్తీయుడు మరి ఆ బలాఢ్యుడు మరి కింద పడిపోయి
ఆ విధంగా దావీదు ద్వారా అక్కడ ఫిలిస్తీన్ల సైన్యం అంతా కూడా నాశనం అవ్వడం జరిగింది. నేను ఎప్పుడు గూడా రాళ్ళని, వరుసలు నేను ఉపయోగించలేదు. కానీ నేను ఆర్మీలో ఉన్నప్పుడు నేను కేవలం గన్నుని, తుపాకులను మాత్రం నేను ఉపయోగించాను. కానీ ఎప్పుడైతే నేను నా జీవితంలో నేను జీవిస్తా ఉన్నానో, ప్రతిసారి గూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు. కానీ నేను అన్నిటిని గూడా నేను మాటల్లో వివరించలేను. అంతగానం ఆయన నాకు సహాయపడుతూ వచ్చాడు. ఆయన నాకు సహాయపడుతూ, నన్ను కాపాడుతూ, ఆయన నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఉదయం గూడా ప్రతి ఒక్కటి నేను మీకు వివరించలేను కానీ అవును. మీరు సంఘానికి రావచ్చు. మీరు ప్రార్థించొచ్చేమో, అలానే బైబిల్ గూడా చదవచ్చేమో. కానీ ఎప్పుడైతే నేను కష్టాలలో ఉన్నానో, ఎప్పుడైతే నేను ప్రార్థించానో, మొదట్లో నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నేను నిరంతరం నేను ప్రార్థిస్తూ వచ్చానో, నా ఒక హృదయంలో ఆయన ఖచ్చితంగా సహాయపడతాడు. దేవుడు పని చేస్తాడన్న ఒక హృదయం నా హృదయంలో ప్రారంభమైంది. దాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించానో. ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చింది. "పాస్టర్ ఈరోజు నేను అమెరికాకి వెళ్తున్నాను." "ఆ! ఎందుకెళ్తున్నావు సిస్టర్?" అని అడిగాను. ఎందుకంటే మా పెద్దక్క తనకు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు తన పరిస్థితి గూడా సరిగ్గా లేదు కాబట్టి తనిప్పుడు చనిపోబోతుంది. మరిప్పుడు కుటుంబం అంతా గూడా కూడుకొని మరి వాళ్ళేం నిర్ణయించుకున్నారంటే, ఇప్పుడు అక్కయ్య చాలా అనారోగ్యంతో ఉంది కాబట్టి, మరి చిన్న చెల్లిని ఈ డబ్బులన్నీ గూడా ఇచ్చి, నువ్వు ఫ్లైట్ టికెట్ గూడా కొనుక్కొని, నువ్వు అమెరికాకి వెళ్లి నువ్వు అక్కని చూసుకోవాలి కాబట్టి, మరి తను చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని నువ్వు తిరిగి రా అని చెప్పింది. అయితే తను ఆ సహోదరి అమెరికాకు వెళ్ళకన్నా ముందు నాకు ఫోను జేసింది. పాస్టర్ మరి నా అక్కయ్యకు నిజంగా చాలా బాలేదు. నేను అమెరికాకు వెళ్తున్నాను. అయితే నేను ఆ సహోదరితో ఏం వివరించానంటే, ఎవరైతే ఇట్లా అనారోగ్యంతో ఉంటారో వాళ్ళకి ఇలాంటి హృదయం ఉంటుంది. అందుకే నువ్వు వాళ్ళని ఓదార్చాలి. మరి వెళ్ళి ఆ సహోదరి వాళ్ళ అక్క దగ్గరికెళ్ళింది. అయితే చివరగా నేను చెప్పిన మాట ఏదైతే ఉందో, ఆ సహోదరి వాళ్ళ అక్కయ్యకి చెప్పింది కాబట్టి, మళ్ళీ అక్కయ్య నాకు ఫోను చేసింది. వీడియో కాల్‌లో మేము మాట్లాడుకున్నాము. నేను విశ్వాసం గురించి నేను మాట్లాడాను. దేవుడిని ఎలా విశ్వసించాలి అని. కానీ ఏ విధంగా అయితే దేవుడిని నమ్ముతూ ముందుకు వెళ్తా ఉందో, దాన్ని చూడడం బట్టి నిజంగా చాలా కృతజ్ఞతగా అనిపించింది. నా హృదయానికి ఏదైతే తాకింది. కానీ కొన్ని రోజులైన తర్వాత ఏమైందంటే, ఆ పెద్దక్కయ్య తన బరువు తగ్గిపోతా ఉంది. అయితే నేను అడిగాననమాట. "ఏంటి నీ దగ్గర ఆహారం లేదా?" అని అడిగినప్పుడు తను చెప్పింది, లేదండి మా దగ్గర చాలా ఆహారం ఉంది." "మరి ఎందుకని నువ్వు తినట్లేదు?" అని చెప్పాను. అని అడిగాను. తనేం చెప్పిందంటే, "కీమోథెరపీ అయిన తర్వాత నా ఆకలంతా కూడా కోల్పోయాను. మరి నాకేది కూడా ఆకలవ్వట్లేదు. నాకది ఆహారం తింటుంటే నాకెలానో అనిపిస్తుంది." అయితే నాది వినగానే నేను నవ్వాను. "పాస్టర్ ఎందుకు నవ్వుతున్నారు?" అని అడిగింది. "నువ్వే కదా నన్ను నవ్విస్తున్నావు" అని అన్నాను. మనకెప్పుడైతే క్యాన్సర్ ఉంటుందో అవును. నిజమే. మనము మాత్రలు వేసుకోవాలి. మెడిసిన్ తీసుకోవాలి. కానీ అలానే మనం ఆహారం గూడా తినాలి. ఎందుకంటే మనము ఈ యొక్క అనారోగ్యంతో పోరాడడానికి. నువ్వు ఆహారం తినట్లేదు అంటే ఇంక నన్ను నేను చంపేసుకుంటున్నాను అని అర్థము. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క శరీరంలో సరిపోయే ఒక పోషకాలు ఉన్నట్లవుతేనే అది పోరాడగలుగుతుంది అనారోగ్యంతో. అందుకేదో ఆకలిగా ఉన్నట్లనే నువ్వు ప్రతిసారి తినాలనే కాదు. నీకు ఆకలి లేకపోయినప్పటికీ నువ్వు ఇప్పుడు ఒక పేషెంట్‌వి కాబట్టి నువ్వు ఖచ్చితంగా అన్నం తినాలి. మరి ఆ విధంగా అవును పాస్టర్ అని చెప్పి తను మంచిగా తినడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత నేను చూసినప్పుడు తను మళ్ళీ తిరిగి అంత బలాన్ని, శక్తిని పొందుకుంది. నేను ఏదైతే చెప్తా ఉన్నానో సరిగ్గా అదే చేసేది. మరి ఆ సహోదరి తర్వాత అంతా కూడా కోలుకోవడం జరిగింది. నాకు ఫోటో పంపించింది. ఆ ఫోటోలో కింద ఏమని రాసిందంటే మరి తను ఎలాంటి బట్టలేసుకుందంటే, వాళ్ళ కూతురు గ్రాడ్యుయేషన్ బట్టలుంటాయి గదండీ! వాళ్ళ గ్రాడ్యుయేషన్ బట్టలేసుకొని కిందేమని పంపించిందంటే, నేను కీమోథెరపీ నుండి నేను గ్రాడ్యుయేషన్ పొందుకున్నాను. నా చదువయిపోయింది అన్నట్టు పంపించింది.
మరి మనకు హృదయంలో నిజంగా చాలా ప్రాముఖ్యమైనది. మనలో చాలా మంది నాకు హృదయము, నాకు ఆలోచన అనేది అది ఒకవేళ అది అసాధ్యంగా అనిపించినట్లయితే మనం దాన్ని వదిలేస్తాము. గివ్ అప్ చేస్తాము. కానీ ఎవరైతే యేసయ్యని విశ్వసిస్తారో వారి యొక్క హృదయం అనేది చాలా వేరుగా ఉంటుంది. నేను ఏదైతే చేయలేనో అది దేవుడు చేయగలుగుతాడు. ఆమేన్. నేనేదైతే చేయలేనో అవన్నీ కూడా మీరు ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలండి? యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళాలి. మీరు దేవుని దగ్గర తీసుకొని వెళ్ళండి. ఎప్పుడైతే మీరు దేవుని ముందుకు వెళ్లి, ఎప్పుడైతే ఆయన యొక్క వాగ్దానం మీరు నమ్ముతారో, మరి అప్పుడు దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నేను బైబిల్ చదువుతున్నాను. నేను అలానే వాక్యాన్ని వింటాను. అలానే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటాను. నేను దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తా ఉంటాను. ఎప్పుడైతే నేను యొక్క జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నానో, నేను ఏదైతే నా కోసం జీవిస్తున్న జీవితం కాదు గానీ, నేను ఎప్పుడైతే దేవుని యొక్క పనులని నేను చూస్తా ఉన్నానో బైబిల్‌లో ఉన్న ప్రకారము, మరి నేను ఎలా మరి నా సొంతంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలుగుతాను. మరి నేను నిస్పృహలో ఉండేవాడిని, ఎలాంటి నిరీక్షణ లేనివాడిని. చూడండి, మన కళ్ళ ద్వారా దేవుడిని చూడలేము, కానీ దేవుడు మనకు జీవితంలో పనిచేస్తా ఉన్నాడండి. ఎప్పుడైతే మీరు మీ యొక్క జీవితాన్ని జీవిస్తా ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఆత్మ జీవితం జీవిస్తూ ఉన్నారో, మీరు ఆ దేవుణ్ణి అనుభవించగలుగుతారు. ఎప్పుడైతే మనము సాధారణమైన జీవితాన్ని జీవిస్తామో, మనం దాన్ని గ్రహించలేము. కానీ మనము ఎప్పుడైతే పరిచర్య చేస్తా ఉంటామో, మన దగ్గర ఎలాంటి శక్తి లేదు. నా దగ్గర ఎలాంటి శక్తి లేదు వాళ్ళని అనారోగ్యం నుండి స్వస్థపరచడానికి. కానీ ఎవరు నాకు తోడై ఉన్నాడంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు పనిచేస్తాడు. యేసయ్యలో సరిపోయేంత శక్తి ఉంది అనారోగ్యం నుండి బయటికి తీసుకురావడానికి, స్వస్థపరచడానికి. నేనొక పాస్టర్‌ని. నేను మంచి పాస్టర్ అయినప్పటికీ, చెడ్డ పాస్టర్ అయినప్పటికీ నేను పాస్టర్‌ని. మరి ఏ విధంగా అయినప్పటికీ దేవుడు నా యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. మరి ప్రజలు వాళ్ళు మారడం నేను చూడగలుగుతున్నాను. ముందు నేను ఊరికేనే ప్రార్థించేవాడిని. కానీ నేను నిజంగా దేవా! ఈ యొక్క కష్టాల్ని నేను బయటికి రాలేను. ఇందులోంచి నేను బయటికి రాలేను అని నేను దేవుని దగ్గరికి వెళ్తూ, మరి దేవుడి ముందుకు వెళ్తూ నేను ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తున్నాడండి. ఒక మనిషిగా నేను ఏవైతే ఎదుర్కోలేనో, మరి అది దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఒక్కొక్కటి నేను దాన్ని అధిగమించగలుగుతున్నాను. ఈసారి దేవుడు నాకు సహాయపడతా ఉన్నాడు. ఈ దేవుడు నాకు ఈసారి నన్ను స్వస్థపరిచాడు. దేవుడు ఆయన కృపనిస్తా ఉన్నాడని ఇలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫిలిస్తీన్లు, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఇక్కడ పెద్ద ఒక పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు. మళ్ళీ ఫిలిస్తీన్లలో ఒక గొప్ప వీరుడు, ఒక గొప్ప సైనికుడున్నాడు. అది గొలియాతు. ఆయన 6 మూరలు అంటే 3 మీటర్ల పొడవు ఉంటాడు. మరి ఆయన ఎంతో గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు. ఎవరు కూడా తనని అధిగమించలేరు. ఇది చూసినట్లయితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ అంతా గూడా ఇంకా నాశనం అయిపోతుంది అనిపిస్తుంది. మరి ఆ ఒక సమయంలో ఒక చిన్న బాలుడు తన దగ్గరికొచ్చి, గొలియాతు తన చిన్న వయస్సు నుండి ఆయన యవ్వనంగా ఉన్నప్పటి నుండి ఒక గొప్ప సైనికుడుగా ఉన్నాడు.
కానీ దావీదు రాజుతో చెప్తా ఉన్నాడు. నేనెప్పుడైతే నేను చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గరికి సింహము, ఎలుగుబంటు వచ్చి మరి ఆ గొర్రెలన్నిటిని తీసుకొని వెళ్తున్నప్పుడు నేను వాటిని నాశనం చేశాను. మరి ఎప్పుడైతే నేను సింహము, ఎలుగుబంటి ద్వారా నేనెప్పుడైతే పోరాడానో, గొడవ పోట్లాడానో, మరి ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు. మళ్ళీ అదే దేవుడు నాకు ఈసారి గూడా తోడై ఉంటాడు. నేను ఈ యొక్క గొలియాత్‌తో నేను పోరాడగలుగుతాను. అప్పుడు రాజు అది విని, "సరే ఎళ్లి నువ్వు గొలియాత్‌తో పోట్లాడు." ఆయన కొన్ని రాళ్ళను తీసుకున్నాడు. అలా నా ఒరిసెలను తీసుకొని, ఆ పెద్ద గొలియాతు దగ్గర గొలియాతు అంటున్నాడు, "నేనేమన్నా కుక్కననుకుంటున్నావా నా దగ్గర కర్రను తీసుకొనొచ్చావు?" కానీ దావీదేమంటున్నాడంటే, "నువ్విక్కడ ఈటెయు, బల్లెయు, ఖడ్గముతో నా దగ్గరకొచ్చావు. కానీ నేను నువ్వు తిరస్కరించుచున్న దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని పేరిట నీ దగ్గరకొస్తున్నాను. మరి నీ యొక్క కళేబరము ఆకాశ పక్షులకు ఆహారంగాను, అలానే భూమృగములకు అది ఆహారంగాను అవుతానని చెప్పాడు." మరి ఇక్కడ గొలియాతు తను ఎంతో యవ్వనంగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఫిలిష్తీయుడు దావీదుని చూసినప్పుడు తనొక బాలుడై ఉన్నాడు. మరి అక్కడ ఏమంటున్నాడంటే, "నేనేమన్నా కుక్కనా? నువ్వు నా దగ్గరికి కర్రను తీసుకొనొచ్చున్నావా?" అని అడిగాడు. కానీ, కానీ దావీదేమంటున్నాడంటే, "నీవు కత్తియు, ఈటెయు, బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇత్తును." మరి దేవుడు ఈ యొక్క ఖడ్గము ఈటె ద్వారా కాదు పనిచేసేది. కానీ యుద్ధము యెహోవాదే అని చెప్పి మరి దావీదు ఆ రాళ్ళను తీసుకొని అది ఆ వరిసెలతో ఆయనని పైకి కొట్టగా ఆ గొలియాతు నుదుట అది తగిలి మరి అది గొలియాతు నుదట కొట్టాడు. మరి ఆయన అప్పుడు గొలియాతు కింద పడడం జరిగింది. నేను ఇలా గొలియాత్‌తో పోరాడి మరి నేను గొలియాత్ లాంటి అంత గొప్ప వ్యక్తిని గూడా కాదు. కానీ ఎప్పుడైతే నేను నా జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నానో, నేనెప్పుడైతే వివాహం చేసుకున్న తర్వాత నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు. కానీ ఆ సమయంలో మాకు ఆహారం అనేది లేదు. వివాహం అయిపోయిన తర్వాత ఎలాంటి ఆహారం లేదు కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ ఉండేవారం మేము. మరి ఆ రోజు రాత్రంతా కూడా ప్రార్థించేవారము. కానీ ఎప్పుడైతే తెల్లవారుజామున ఒక సహోదరి మా ఇంటికొచ్చింది. ఆ సమయంలో నా భార్య ఇంకా ఒక నా భార్య ప్రసవించబోతుంది. మరి తను అకస్మాత్తుగా మా ఇంటికొచ్చి తను చూసిందనమాట. నా భార్య ఇప్పుడు ప్రసవించబోతుంది అని. మరి ఆ సహోదరి నా భార్యతో చెప్పింది. "అమ్మగారు నేను ఈ యొక్క ఈ డెలివరీలు చేసేదానికి కొంచెము నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. భూసన్ హాస్పిటల్‌లో నేను చేసేదాన్ని. నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. లైసెన్స్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి" అని తను బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, తను కొన్ని బ్యాగులు తీసుకొనొచ్చింది లోపలికి. అప్పుడు ఆ విధంగా నా భార్య కుమారుడిని కనింది. ఇంట్లో కిచెన్‌లో కూడా ఏం ఆహారం లేదు. కానీ ఆ సహోదరి బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని వెళ్ళింది. ఆహారాన్ని తీసుకొనొచ్చింది. మరి అంత మంచి రుచిగా వండి మేము ఆ రోజు మధ్యాహ్నం ఎంతో రుచికరమైన ఆహారం మేము తినగలిగాను.
మరి ఎప్పుడైతే మేము ఆ సహోదరిని చూసామో, నేను చూసినప్పుడు ఆ సహోదరి అంత ఉదయం రావడం అవసరమే లేదు. కానీ దేవుడు తనని నిరంతరంగా వారింటికెళ్ళు తనని పంపించడం జరిగింది. ఎందుకంటే దానికన్నా ముందు రోజు నేను చాలా చింతిస్తా ఉన్నాను. ఇప్పుడు తనకు నొప్పులు ప్రారంభమవుతా ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ అబ్బాయి పుట్టినట్లయితే ఎలా చేయాలి అని ఇలాంటి ఎంతో చింత కలిగి మేమున్నాము. కానీ ఆ రోజు ఉదయం నాకు తెలీదు ఆ సహోదరి ఎందుకు వచ్చిందో. నాకు తెలీదు ఎందుకని బహుశా తను నా భార్యని కలిసి ఇది అడగడానికి వచ్చిందనుకుంటా. కానీ తను నా భార్యతో ఏమని చెప్పిందంటే, "అమ్మగారు నేను బూసాన్ హాస్పిటల్‌లో నాకు లైసెన్స్ ఉంది." అది ఆ విధంగా బిడ్డ పుట్టడం జరిగింది. కానీ నేనెప్పుడైతే దాని గురించి ఆలోచిస్తానో నా హృదయంలో చాలా కృతజ్ఞతగా అనిపించింది. తను కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు ఆహారం లేదు. తను వెళ్లి ఆహారంని చేసింది. మరి ఆ విధంగా ఒక 10 గంటలకో, 10 గంటల వర 11 గంటలకి మేము బ్రేక్‌ఫాస్ట్ చేసాము. మరి ప్రతిసారి కూడా ఇది అలానే. ఇవన్నీ కూడా నాకు జీవితంలో జరిగిన సంఘటనలు. కానీ ఎప్పుడైతే నాకు జీవితంలో ఈ కష్టాలు, ఇబ్బందులు నేను కను క పొందుకుంటా ఉన్నానో, ఇక్కడితో ఇంక నా జీవితము ముగించబడింది. అయ్యో! నా యొక్క పరిచర్య ఇక్కడితో ముగించబడుతుంది. అయ్యో! నా యొక్క జీవితం ఇక్కడితో ముగించబడబోతుందేమో. కానీ అద్భుత రీతిగా దేవుడు సజీవంగా ఉండి, ఆయన నాకు సహాయపడుతూ ప్రతి ఒక్క మార్గంలో నేను ప్రతి ఒక్క అడుగులలో ఆయన నాకు సహాయపడుతూ ఉండడం నేను చూడడం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చూడండి, చాలా మంచి విషయం ఏంటంటే, దేవుడు మన యొక్క హృదయంలో సజీవంగా ఉన్నాడు. దేవుడు సజీవంగా ఉన్నాడు. ఆయన్ని మనం పట్టుకోలేము. ఆయన చేతులను మనం ముట్టలేము. కానీ, దేవా నువ్వు నన్ను వింటున్నావా అంటే దేవుడు ఎలాంటి స్పందన ఇవ్వడు. కానీ, నేను ఆ దేవుడిని ఎందుకని నేను విశ్వసించగలుగుతున్నానంటే, ఎందుకంటే దేవుడు నాకు జీవితంలో ఏదైతే పని చేస్తా ఉన్నాడో నేను చూస్తా ఉన్నాను కాబట్టి. నాకు జీవితంలో ఎన్నో రుజువులున్నాయి. మరి అవన్నీ రుజువుల ద్వారా నేను విశ్వసించగలుగుతున్నాను. కాబట్టి నేను మీ అందరూ గూడా ఆ దేవుని విశ్వసించండి అని చెప్తా ఉన్నాను. మరి ప్రతి ఒక్కడు గూడా నేను నా మాటలలో నేను వివరించలేను ఎలా దేవుడు నాకు జీవితంలో పనిచేస్తా ఉన్నాడని. కానీ నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకరోజు మా నాన్న వయసు చాలా పెరిగిపోతా ఉంది. మరి మా పెద్దన్నయ్య మా నాన్నని చూసుకుంటా ఉన్నాడు. కానీ ఒకరోజు మా అన్నయ్య మాతో ఏమన్నాడంటే, ఆ సమయంలో మా మా చిన్నాన్న తను జపాన్‌లోకి వెళ్ళాడు కాబట్టి, అక్కడ వ్యాపారం చేస్తూ తను నిజంగా ఎంతో విజయవంతుడికయ్యాడు. మరి మా అన్నయ్య, మా నాన్న కోసం ఒక మంచి కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. అయితే ఒక్కసారి మా అన్నయ్య మా బాబాయిని అడగడం జరిగిందనమాట. "నేను మా నాన్న కోసము ఒక మంచి కొత్త ఇల్లుని కట్టాలనుకుంటున్నాను. కొంచెం సహాయపడతావా?" అని అడిగినప్పుడు, బహుశా ఒకవేళ కొరియా దేశస్తుల్ని అడిగినట్లయితే కొరియా దేశస్తులు ఏమంటంటే, "ఆ! సరే, సరే నేను నీకు సహాయం చేస్తాను" అని చెప్తారు. కానీ అతను జపాన్ మనిషిగా అయిపోయాడు కాబట్టి ఇంకా మా చిన్నాన్న నేను నీకు సహాయపడలేను అని చెప్పాడు. కానీ తనేం చెప్పాడంటే, "నువ్వు తర్వాత నా కంపెనీలోకొచ్చి నా కింద పని చెయ్యి. మరి నువ్వు నా బంధువుడవు కాబట్టి నేను నీకు మంచి స్థలాన్నిస్తాను, తినడానికి ఆహారాన్ని కూడా ఇస్తాను, పడుకోవడానికి మంచి చోటుని కూడా చూపిస్తాను." మరి ఆ సమయంలో ఏదైతే కొరియా కన్నా జపాన్‌లో సంపాదించే డబ్బు అనేది చాలా ఎక్కువ పొందుకోగలుగుతాము. మరి ఆ విధంగా మా అన్నయ్య జపాన్‌లోకి వెళ్ళాడు. అందుకనే తను జపాన్‌కెళ్ళకన్నా ముందు మా అన్నయ్య నన్నడిగిందేంటంటే, "నువ్వు నాన్నని చూసుకుంటావా?" అని అడిగాడు. అయితే నేను అన్నయ్యతో చెప్పాను, "నేను కొన్నిసార్లు మా నాన్నని మరి నా సొంత ఇంటికి నేను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను." ఆ విధంగా మా అన్నయ్య జపాన్‌లోకి వెళ్ళాడు. కానీ నాకు తెలీదు దాని తర్వాత ఏం జరిగిందో.
మా నాన్న నన్ను పిలిచాడు. "బయటున్నావా?" అని పిలిచాడు. మరి లేచి నేను లోపలికి వెళ్ళినప్పుడు తను ఇలా పడుకొనున్నాడు. పడుకొని ఇలా కూర్చుంటున్నప్పుడు తను రక్తాన్ని కక్కడం జరిగింది. మరి నా జీవితంలో అది మొదటిసారి నేను చూడడము. ఇంకా నా భార్య ఆ రక్తాన్నంతా కూడా చూసి చాలా ఏడ్చింది. ఆ రక్తాన్నంతా గూడా శుభ్రపరిచి, తన బెడ్‌షీట్‌లలో రక్తమంతా గూడా శుభ్రపరిచి, మరి కొత్త బెడ్‌షీట్‌నేసి మళ్ళీ తను కూర్చున్నాడు. నాకప్పుడు ఏమనిపించిందంటే, మా నాన్న ఈ డేగు ప్రాంతంలో మరణించటం కన్నా, మరి మాకు ఊరిలో, మరి మా యొక్క గ్రామంలో తను మరణించినట్లు చాలా మంచిది అనుకున్నాము. కానీ ఏదైతే దారి ఉందో, ఆ రోడ్లున్నాయో, రోడ్లన్నీ గూడా చాలా మంచిగా లేవు కాబట్టి, కానీ ఎప్పుడైతే అంబులెన్స్ ద్వారా మేము మా యొక్క ప్రాంతానికి వెళ్ళామో, మా గ్రామానికి వెళ్ళామో, మరి తనేమన్నాడంటే నాతో ఎప్పుడైతే నేను మనము దేగు నుండి ఇక్కడికొచ్చామో అంబులెన్స్‌లో నిజంగా చాలా మంచిగా ఉంది. చాలా సౌకర్యంగా వచ్చానని చెప్పాడు. మరి ఎప్పుడైతే నేను ప్రతిసారి మా నాన్నని కలిసినప్పుడు మీరు యేసయ్యని విశ్వసించనని చెప్తా ఉంటాను. ప్రతిసారి మా నాన్న మరి స్నేహితులతో తనెంతో ఆడుకోవడము లేదా తన స్నేహితులతో సమయం గడపడం ఎంతో ఇష్టపడతాడు కాబట్టి, మా నాన్న ఏమంటాడంటే, మరి నేను దేవుడిని నమ్ముతానంటాడు. మరి అప్పుడు మా నాన్న ఇంక చనిపోబోతా ఉన్నాడు కాబట్టి, ఇంక చివరగా మా నాన్న నన్ను పిలిచి ఏమన్నాడంటే, నిన్న ఎప్పుడైతే ఇక్కడ సరిగ్గా రోడ్లు సరిగ్గా ఉండవు. కానీ ఎప్పుడైతే నేను నిన్న అంబులెన్స్ వచ్చానో నేను చాలా సౌకర్యంగా అనిపించింది. మరి నాతో ఏమన్నాడంటే, "నువ్వొక దేవుని పాట ఒకటి పాడతావా?" అని అన్నాడు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా నాన్న నిజంగానే దేవుడిని నమ్మాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళ స్నేహితులతో ప్రతిసారి తాగుతా ఉంటాడు కాబట్టి, ఆ తాగడం ద్వారా మా నాన్న దేవుడిని నమ్మకుండా ఆగిపోయాడు. ఎందుకంటే దేవుడిని నమ్మాలంటే మళ్ళీ ఇంకా మద్యాన్ని లేదా తాగడం అంతా కూడా ఆపాలి కాబట్టి, మరి తను దానికి సిద్ధంగా లేడు. కానీ ఒకరోజు ఆయన యేసుని విశ్వసించాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. మరి మా నాన్న ఏమన్నాడంటే, "మనం దేగు నుండి ఎంతో పెద్ద ప్రయాణం చేసి మనం వచ్చాం. దయచేసి నా కోసం ఒక దేవుని పాట పాడతావా?" అని అన్నాడు. అలానే తనకి చాలా దగ్గరగా ఉన్న ఐదుగురు స్నేహితుల్ని పిలిపించాడు. మరి ఐదుగురు స్నేహితులు వచ్చిన తర్వాత మరి ఏమన్నాడంటే, "నా రెండో కుమారుడు నమ్ముతున్న దేవుని నేను విశ్వసించి నేను పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాను కాబట్టి, మరి నా రెండో కుమారుడు నమ్ముతున్న దేవుడిని నువ్వు కూడా నమ్మాలి" అని చెప్పారు. మరి మీరందరూ గూడా నాకు స్నేహితులుగా ఉన్నందుకు నేనెంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేనిప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాను. అందుకని మీరందరూ గూడా నా రెండో కుమారుడు నమ్ముతున్న ఆ దేవుడిని మీరు గూడా నమ్మండి. మీరు గూడా పరలోక రాజ్యంలోకి రండి అని చెప్పాడు. ఆ విధంగా నాన్న తన దగ్గర స్నేహితుల్ని పిలిపించి, మరి వాళ్ళందరినీ కూడా మీరు దేవుడిని నమ్మండి అని చెప్పాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మరి మా నాన్నగారు ఏదైతే చెప్పారో అవన్నిటిని గూడా నేను రికార్డ్ చేసి మా పెద్దన్నతో అవన్నిటి గూడా పంపించాను. మా నాన్నగారు నిజంగానే దేవుడిని నమ్మాలనుకున్నాడు. కానీ తను తాగాలి కాబట్టి స్నేహితులతో ఒకవేళ తను తాగడము తన స్నేహితులతో తాగడం ఆపాలన్నట్లు తను తాగడం ఆపేసేవాడు. కానీ నిజంగా తనకి స్నేహితులతో కలిసి ఉండాలనుంది కాబట్టి అలా దానికి అలవాటు పడ్డాడు. కానీ ఎప్పుడైతే తను చనిపోయాడో, ఆయన చనిపోయే ముందు తన యొక్క హృదయంలో ఎంతో గొప్ప నిరీక్షణ, సమాధానాన్ని పొందుకొని చనిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే నేను చూస్తానో, ఏదైతే దేవుడు నాకు జీవితంలో పనిచేస్తా ఉన్నాడో, ఆయన యొక్క పనిని నేను డబ్బుల ద్వారా నేను దాన్ని లెక్కించలేను. అలా అని నేను దేని ద్వారా నేను దాన్ని ఎక్స్‌చేంజ్ చేయలేను.
ఆ విధంగా మా నాన్నగారు రక్షణ పొందుకున్నారు. ఇది పనికిరానిదని గూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే మన ఒక హృదయం అనేది దేవుని ఒక హృదయంతో ప్రవహిస్తుందో, మా నాన్న రక్షణ పొందుకున్నారు. మా పెద్దన్నయ్య రక్షణ పొందుకున్నారు. అలానే ఎప్పుడైతే మా బంధువులందరూ గూడా రక్షణ పొందుకున్నారో, కానీ మా అమ్మగారు ఇంకా రక్షణ పొందుకోలేదు. ఎందుకంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారు మరణించారు కాబట్టి, మరి ఆ విధంగా మా కుటుంబంలో ఉన్న అందరూ కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నేను చాలా వృద్ధుడుగా ఉన్నాను. ఇప్పుడు నా సమయం నేను మరణించడానికి. కానీ ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు జీవితంలో సజీవంగా ఉండి పనిచేయడం బట్టి నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. దావీదు తను ఆ ఒక పెద్దగా ఉన్న గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. త గొలియాత్ నిజంగా చాలా పొడుగ్గా, చాలా పెద్దగా ఉన్నాడు. అందరూ గూడా తన నుండి తప్పించుకుంటా ఉన్నారు. పారిపోతా ఉన్నారు. కానీ దావీదు నేను వెళ్లి నేను ఆ గొలియాతుని పోరాడతాను. మరి ఆ చిన్న బాలుడు గొలియాత్ దగ్గరికొచ్చి ఆయన పోరాడాలనుకుంటున్నాడు. గొలియాతు తన ఒక చిన్న వయసు నుండి గూడా ఆయన ఒక గొప్ప వీరుడుగా ఉన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నేను నా తండ్రి గొర్రెల్ని నేను కాపుతా ఉన్నాను. అప్పుడు సింహము ఇంకా ఎలుగుబంటి వచ్చింది. మరి వాటి నుండి నా గొర్రెల్ని నేను రక్షించాను. మరి అయితే దేవుడు ఆ సింహము, ఎలుగుబంటి సమయంలో నన్ను కాపాడాడో, మరి ఆ దేవుడు ఎందుకని గొలియాతు నుండి నన్ను కాపాడాడు. ఆ విధంగా గొలియాతు దగ్గరికి తను పరిగెత్తుకుంటూ వెళ్లి, నేనేమన్నా కుక్కనా? నా దగ్గరికి ఒక చిన్న రాయిని తీసుకొనొచ్చి చంపేసాను. కానీ గొలియాతు తన దగ్గరున్న ఖడ్గం ద్వారా తను వస్తా ఉన్నాడు. కానీ గొలియాతు ఏమంటున్నాడంటే, "నీవు నా దగ్గరికి ఒక ఈటెయో, బల్లెము ద్వారా నువ్వు వస్తున్నావు. కానీ నేను నీ దగ్గరికి నువ్వు తిరస్కరించుచున్న ఆ దేవుని నామమున నేను నీ దగ్గరకొస్తున్నాను." మరి గొలియాతు తన దగ్గరకొస్తా ఉన్నాడు. ఇంకా దావీదు ఆ వరిసెల్ని తిప్పి తనను కొట్టడం జరిగింది. అది నుదుటకు తగిలింది. ఫిలిష్తీయులందరూ కూడా అక్కడ ఒక పెద్ద గొప్ప వీరుడు చనిపోయాడు అని చూసి అందరూ గూడా కొంచెం పారిపోయారు. చూడండి మనకు జీవితంలో అందరికి కూడా కష్టాలుంటాయి. అందరికి కూడా ఇబ్బందులుంటాయి, సమస్యలు. కానీ ఏ విధంగా మనం అలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని మనము అధిగమించగలుగుతాం అనేది ప్రశ్న. ఎవరైతే దేవుడిని నమ్ముతున్నారో మనము దేవుడిని చూడలేము కానీ దేవుడు మనకు హృదయంలో సజీవంగా ఉన్నాడు. నేనెప్పుడు గూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. కానీ నేనెప్పుడు మరి ప్రతిసారి గూడా నేను కేవలము దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం చదివేవాడిని. కానీ అయినప్పటికి కూడా దేవుడు ప్రతిసారి నాకు జీవితంలో సజీవంగా ఉండి పనిచేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు నేను వెళ్ళే మార్గం అనేది గూడా చాలా చీకటిగా ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థించేవాడిని. ఆ దేవుడు ఆ సమస్యలన్నిటిని కూడా ఎంతో అందంగా పరిష్కరించాడు. మరి సంఘంలో ఎన్నో సంవత్సరాల నుండి సంఘంలో ఎన్నో పనులను చేస్తూ, మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు నా కుటుంబము మనము ఎళ్ళడం కన్నా చాలా త్వరగా చేసే పనేంటంటే, మనము అది యేసయ్యని విశ్వసించటము. మరి యేసయ్య మనకు సహాయపడతాడు. యేసయ్య మనకు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాడు. ఎన్నో సార్లు నేనది నాకు జీవితంలో అనుభవించడం జరిగింది. నేను ఆ సంఘ సభ్యులకి చెప్తా ఉంటాను. ఇప్పుడు కొరియా దేశము ఇప్పుడు ఎలాంటి పిల్లలు కనట్లేదు. నిజంగా వాళ్ళ పరిస్థితి అనేది చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. నేను నిజంగా దాన్ని అర్థం చేసుకోలేను.
కానీ మన సంఘంలో ఉన్న మరి సంఘంలో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్ అందరికి కూడా పిల్లలున్నారు. అందరూ గూడా ఎంతోమంది పిల్లల్ని వాళ్ళు కలిగి ఉన్నారు. పిల్లలు వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత మన చర్చ్‌లో ఒక స్టడీ రూమ్ ఉంటుంది. మరి టీచర్లు గూడా ఎంతో మంచిగా వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళు చాలా మంచి చదువుకుంటున్నారు. రాత్రి 10కి అన్ని కార్లు వస్తాయి. ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. ఎప్పుడైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని చూస్తామో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తా ఉన్నామో, వాళ్ళు ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతారు. సహజంగా ఈ కొరియా దేశంలో చూసినట్లయితే ఇంగ్లీష్ వాళ్ళెప్పుడు నేర్చుకుంటారంటే, వాళ్ళు మిడిల్ స్కూల్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు. ఎవరు గూడా చిన్న వయసు నుండి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరు. వాళ్ళు మిడిల్ స్కూల్ అంటే 7, 8 తరగతిలో వాళ్ళు నేర్చుకుంటారు. కానీ పిల్లలు మన సంఘంలో చిన్న వయసు నుండి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎంతో స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అలానే పిల్లలు కూడా నిజంగా ఎంతో ముద్దుగా ఉంటారు. వాళ్ళ సంఘానికొచ్చి చదువుకొని రాత్రి 10 గంటల వరకు గూడా వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ పేరెంట్స్‌తోచ్చి తల్లిదండ్రులొచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు నిజంగా చాలా బాగా చదువుకుంటారు. ప్రత్యేకంగా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. చూడండి, ఏదైతే నేను చేయలేనో ఆ దేవుడు నా కంటికి కనిపించడు కానీ దేవుడు చేస్తాడు. మరి నాకు జీవితంలో దేవుడు ఎన్నో సార్లు సహాయపడ్డంని నేను అనుభవించగలిగాను. అవును. నా దగ్గర ఎన్నో కష్టాలుండాలి. ఎన్నో ఇబ్బందులుండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా నా జీవితం ఇంక ముగించబడబోతుందా? ఈ విధంగా నేను ఎన్నో కష్టాల్ని, ఇబ్బందులు నేను ఎదుర్కోవడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా నేను మనుషులని ఎప్పుడు కూడా అడగలేదు. నాకు సహాయపడండని, నాకు కొంచెం డబ్బులివ్వండని గూడా ఎవరికి నా చేతులు చాపలేదు. కానీ దేవుడు నా పైన కృపనిస్తూ, ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరము దేవుని ముందు ఎప్పుడైతే నేను జీవిస్తా ఉన్నానో, దేవుడు మన యొక్క హృదయంలో సజీవంగా ఉన్నాడు. అలానే ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, ఎవరైతే దేవుని నమ్మట్లేదో వ్యత్యాసం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే మీరు కష్టాలున్నప్పుడు దేవునికి ప్రార్థిస్తారో, మరి మీ యొక్క ప్రార్థనలో మీరు దేవుణ్ణి అనుభవించగలుగుతారు. కొంతమంది సోదరులు నా దగ్గరకొస్తారు. పాస్టర్ నా కోసం ప్రార్థించండని. కానీ వారు ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన పొందుకుంటున్నారో, ఆ ప్రార్థనలో దేవుడు ఏ విధంగా అయితే పనిచేస్తా ఉన్నాడనే వాళ్ళు ఆ ఒక అనుభవాన్ని కలిగి ఉండగలిగారు. నా దగ్గర ఆహారం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం మనం పొందుకుంటాం మన యొక్క జీవితంలో. కానీ మనం చూసినట్లయితే చాలా కృతజ్ఞత విషయం ఏంటంటే దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ఎంతో ఆరోగ్యమైన శరీరాన్ని నాకిచ్చాడు. నేనెప్పుడైతే మా ఊరికి వెళ్తానో, అందరూ గూడా నా యొక్క వయస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి చాలా వృద్ధులుగా కనపడతారు. నేనేదో వాళ్ళకి ఒక కుమారుడుగా ఉన్నట్టు కనపడతాను. కానీ నిజంగా నేను వాళ్ళందరితో పోల్చుకున్నట్లయితే నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. మరి నాకు జీవితంలో ఎప్పుడైతే నా యొక్క శక్తి అనేది ముగించబడుతుంది, ఇక నా జీవితం అంతా అయిపోతుంది. కానీ
కానీ దేవుడిని నేను ఎప్పుడైతే విశ్వసిస్తానో, ఏదైతే బలము శక్తి నాకు కావాలో, ఆ బలాన్ని, శక్తిని మనకిస్తూ, ఆ హృదయంతో మనం దేవుని మహిమపరుస్తా ఉన్నామో, అది హృదయంతో మనము కానుకలిస్తూ ఆయన ఒక వాక్యాన్ని చదువుతా ఉన్నాము. మరి నేనెంతో ఖచ్చితంగా నేను చూడగలుగుతున్నాను. దేవుడు నాకు జీవితంలో సజీవంగా ఉండి ఆయన పనిచేస్తా ఉన్నాడని. ఇది దేవుని మన కళ్ళ ద్వారా చూడలేము. దేవా దయచేసి నాకు సహాయపడు. మరి నిజాయితీగా ఎప్పుడైతే మనము దేవుడిని అడుగుతూ దేవుని వెతుకుతామో ఖచ్చితంగా దేవుడు సహాయపడతాడు. దేవా నాకు నా హృదయం ఇలా ఉంది. దేవా నువ్వు నువ్వు నాకు సహాయపడినట్లయితే మరి నేను ఇది చేయగలుగుతాను. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ సంఘానికొస్తూ వాళ్ళు దేవుణ్ణి అనుభవిస్తారో, ప్రజలందరూ కూడా కేవలము సంఘానికి ఒక ఏమంటారు ఒక ఫార్మాలిటీగా వాళ్ళు వస్తారు. ఊరికనే రావాలి కాబట్టి వస్తారు. కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లించే విషయం ఏంటంటే, నాలాంటి పాపిని దేవుడు క్షమించి వేశాడు. ఇప్పుడు నేను దేవుని ముందు ఎంతో నీతిమంతుడుగా నేను నిల్చోగలుగుతున్నాను. కొన్నిసార్లు నిజంగా నా కళ్ళ నుండి కూడా నీళ్లు కారుతా ఉంటాయి. నిజంగా నేను అర్హుడిని కూడా కాదు దేవుని సేవించడానికి. మా పెద్దక్కయ్య ప్రతిసారి చెప్తా ఉంటుంది. నువ్వు పాస్టర్‌గా అవ్వడానికి అర్హుడుగా కావు. మా అమ్మగారు మరణించిన తర్వాత అక్కే మమ్మల్ని చూసుకునేది. కానీ దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు కాబట్టి నేను ఒక పాస్టర్‌గా అయ్యాను. మళ్ళీ పాస్టర్‌గా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నాకు సహాయపడతా ఉన్నాడని నేను దాన్ని చూడగలిగాను. ఆ విధంగా దేవుడు ఏ విధంగా అయితే పనిచేస్తా ఉన్నాడో బైబిల్ ప్రకారం అది చూసినప్పుడు నాకు హృదయంలో చాలా కృతజ్ఞతగా అనిపించింది. 41 వచనంలో చూసినట్లయితే, డాలు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బ బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి మరి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసియయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. అప్పుడు ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు ఏ విధంగా జవాబిచ్చాడంటే నీవు కత్తియు ఈటెయు బల్లెయును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ ఇదం ఇదన్ ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దాని తర్వాత ఏమన్నాడంటే ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క ఒక సైన్యాధిపతి అయిన గొలియాతు దావీదు ముందు పడిపోవడం జరిగింది. ఎవరు కూడా గొలియాతుని అధిగమించలేరు. అందరూ గూడా పారిపోయారు. అందరు ఇజ్రాయెల్ ప్రజలందరూ గూడా ఇంకా వాళ్ళు కుమ్మసిల్లిపోయారు. కానీ ఇక్కడ గొలియాతు
దగ్గరికి ఎప్పుడైతే దావీదు వెళ్తా ఉన్నాడో, అసలు నువ్వు గొలియాతుని ఏమనుకుంటున్నావు? నువ్వు కేవలం ఒక బాలుడుగా ఉన్నావు. నువ్వు చనిపోబోతావు. నువ్వు దీన్ని చేయలేవు. మరి తన చిన్న వయసు నుండి కూడా గొలియాతు ఒక సైనికుడుగా ఉన్నాడు. కానీ దావీదు రాజుతో ఏమంటున్నాడంటే, నేను నేను ఎప్పుడైతే నా గొర్రెల్ని మేపుతా ఉన్నానో, దేవుడు నన్ను ఆ సింహము ఎలుగుబంటి నుండి నన్ను రక్షించాడు. మరి అదే దేవుడు నన్ను ఈ ఫిలిస్తీన్ చేతి నుండి కూడా రక్షిస్తాడు. తన రాయిని తీసుకొని ఆ వరుసలతో విసిరి తనని కొట్టడం జరిగింది. ఆ రాయి ఆ గొలియాతు నుదుట తగిలింది. ఆ పెద్ద గొలియాతు నేలపైన పడిపోయాడు. మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పాస్టర్‌ని కాబట్టి నేను దేవుడిని నమ్ముతున్నాను కాదు. మరి నేను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నా భార్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్‌గా ఉందో తనకెంత నొప్పిగా ఉందని చెప్తా ఉంది. నేను ఒకవేళ సహోదరికి నేను ఫోన్ చేసి, "సహోదరి ఇప్పుడు మా భార్యకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చేయమంటారు?" అని నన్ను అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి సహాయపడతారు. వెంటనే వస్తారు మా ఇంటికి వచ్చి సహాయపడతారు. కానీ నేను దేవుడు నాకు జీవితంలో సజీవంగా ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడైతే నొప్పులు ప్రారంభమయ్యాయో, మరి దానికంటే ముందు రోజు గూడా లంచ్ తినలేదు, డిన్నర్ గూడా తినలేదు. మరి ఉదయం కూడా ఏం లేదు తినడానికి. కానీ నా హృదయంలో చాలా కష్టంగా అనిపించింది. కానీ అకస్మాత్తుగా ఒక సహోదరి మా ఇంటికొచ్చింది. ఉదయమే మా ఇంటికొచ్చి నా భార్యను కలవడానికొచ్చింది. ఆ సహోదరి నా భార్యతో ఏం చెప్పిందంటే, "అమ్మగారు, నేను గైనకాలజీ చదువుకున్నాను. నాకు ఆ లైసెన్స్ ఉంది భూసన్ హాస్పిటల్‌లో. నేను తీసుకొనొస్తానని" తను బ్యాగుని వెళ్లి తీసుకొని వచ్చింది. ఆ విధంగా దేవుని యొక్క కృప ద్వారా నా కుమారుడైన యొంగు తను జన్మించాడు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. కష్టాలున్నాయి. అలానే ఇబ్బంది కలిగిన సమస్యలెన్నో ఉన్నాయి. నేను ఈ కష్టాలు, ఇబ్బందులు ఎప్పుడు నేను సంఘ సభ్యులతో ఎప్పుడు కూడా పంచుకోలేదు. కేవలం దేవునితో మాత్రమే నేను పంచుకునేవాడిని. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను నడిపిస్తూ మొదట్లో నిజంగా దేవుడు ఇది చేస్తాడా అని ఇలాంటి సందేహం ఉండాలి. కానీ దేవుడు నిజంగా సజీవుడైన దేవుడండి. నాకు జీవితంలో ఎన్నో సార్లు నేను స్పర్శించగలిగాను, చూడగలిగాను. ఏ విధంగా దేవుడు సజీవంగా ఉండి పనిచేస్తూ నాకు ప్రార్థనని ఆలకిస్తూ జవాబిస్తా ఉన్నాడని. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే నేను చనిపోయి ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో, ఖచ్చితంగా దేవుడు నన్ను ఆయన రాజ్యంలోకి పిలుస్తాడు. నాకిందులో ఎలాంటి సందేహం లేదు. దేవుని యొక్క కృప అనేది ఎంతో సమృద్ధిగా ఉంది. దాన్ని బట్టి నేనెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మీరు దేవుణ్ణి చూడలేరు, దేవుని నుండి వినలేరు. కానీ దేవుడు నిజంగా సజీవంగా ఉన్నాడండి. మరి దాని ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఎప్పుడైతే నేను నా పరిచర్య చేస్తా ఉన్నానో. నేను ఇప్పటి వరకు గూడా నాకేవైతే కావాలో ఎప్పుడు నేను మనిషిని అడగలేదు. మనిషికి చెప్పలేదు. కానీ నేను కేవలం దేవుడిని అడుగుతూ దేవుడు మాత్రం నాకు అన్నిటిని ఇవ్వడం జరిగింది. దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షిస్తా ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నా ప్రియమైన ప్రజలారా,
మనం ఆ సజీవుడైన దేవుని మనం నమ్ముతున్నాము. మన యొక్క ప్రార్థనకి జవాబిచ్చే దేవుని నమ్ముతున్నాము. ఆయన మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఒకవేళ ఆయన మనకి జవాబు ఇవ్వలేనట్లయితే, మళ్ళీ అదే తనతో మాట్లాడాను మళ్ళీ చెప్పండి దేవునికి. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు జీవితంలో పంచడం మనం దాన్ని అనుభవిస్తామో, నిజంగా మన హృదయంలో ఎంతో సంతోషించగలుగుతాము. నేను అమెరికాకి వెళ్ళాను. నేను ఎప్పుడైతే అమెరికాలోకి వెళ్లి నేను నా వాక్యాన్ని బోధించానో, 1000 మంది పాస్టర్‌లు వాళ్ళక్కడ కూడుకున్నారు నా నుండి వాక్యాన్ని వినడానికి. ప్రత్యేకంగా భారతదేశంలోకి వెళ్ళినట్లయితే, భారతదేశంలో ఒక పెద్ద గ్రౌండ్‌లో లైట్‌లన్నిటిని గూడా పెట్టి, ఎన్నో వేల మంది, 10,000 మంది కన్నా ప్రజలు అక్కడ కూడుకొని, వాళ్ళెప్పుడైతే పాప క్షమాపణ పొందుకున్నారో నిజంగా దాన్ని బట్టి నేను ఎంత కృతజ్ఞతలు చెల్లించానో. చాలా సంతోషించాను. దేవుడు నిజంగా మనకు జీవితంలో సజీవంగా ఉండి పనిచేస్తా ఉన్నాడు. చూడ్డానికి దేవుడు మనకు కనిపించట్లేదు. దేవుడు మనకు జవాబివ్వట్లేదు. ఆయన మాటలు మనకు వినపడట్లేదు. కానీ, ఆ దేవుడు ఖచ్చితంగా మీకు కనిపించడు. కానీ, నిజంగానే దేవుడు సజీవంగా ఉండి మీలో పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు నా వయసు చాలా ఎక్కువగా ఉంది. మరి దీని తర్వాత ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వెళ్తానో, ఎప్పుడైతే నేను దాని గురించి ఆలోచిస్తానో, నా హృదయంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను మా ఊర్లోకి వెళ్ళినట్లయితే మరి అందరూ కూడా చాలా ముసలివారిలాగా కనిపిస్తారు. కానీ వాళ్ళందరూ నాతో ఏం చెప్తారంటే, "నువ్వు నాకు చిన్న తమ్ముడిలాగా ఉన్నావని" అంటారు నా స్నేహితులు. ఆ విధంగా దేవుడు నాకు జీవితంలో అలా పనిచేస్తా ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మీరు మీ యొక్క గదికి తలుపులు వేసుకొని, మీరు దేవుని దగ్గరికి వెళ్లి, దేవా నిజంగా మీ యొక్క హృదయంని పంచుకొని, దేవా ఇది నేను చేయలేను, నేను అది చేయలేను. దేవా దయచేసి నాకు సహాయపడు. కేవలం నేను నిన్ను మాత్రం విశ్వసించాలనుకుంటున్నాను. దేవునితో మాట్లాడండి. ఇప్పుడు నాకు 80 ఏండ్లు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నేనేం భయపడట్లేదు. నేను చనిపోతాను. నేనేం భయపడట్లేదు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నేను దేవుని పక్కన నేను నిల్చుంటాను కాబట్టి, ఎప్పుడైతే సహోదరులు ఎప్పుడైతే దీన్ని విశ్వాసం ద్వారా వాళ్ళ హృదయంలో పొందుకొని దేవుని ముందుకు వెళ్తారో, అవును ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులున్నాయి. మీ దగ్గర డబ్బులున్నట్లయితే సమస్యలన్నిటిని తీర్చొచ్చేమో. ఎప్పుడైతే ఆ సహోదరి మా ఇంటికొచ్చిందో, మా భార్య ప్రసవించబోతుంది. అలానే కిచెన్‌లోకి వెళ్తే ఆహారం లేదు. కానీ ఆ రోజు మరి దానికంటే ముందు రోజు ఉట్టి బ్రేక్‌ఫాస్ట్ మాత్రం మేము తినడం జరిగింది. మరి ఆ విధంగా నా కుమారుడు, నా కూతురు గూడా ఆ విధంగా ఎంతో మంచిగా వాళ్ళు ఇప్పటివరకు ఎదగడం జరిగింది. చూడండి మీ యొక్క జీవితంలో కేవలం పైన పైన మీరు ప్రార్థించకండి. కానీ మీ యొక్క జీవితంలో దేవుని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి అడగండి. దేవుడు మీకోసం ఏం చేయాలనుకుంటున్నాడని మీరు దేవుణ్ణి అడగండి. ఆయనను మీరు విశ్వసించండి. ఆ దేవుడు ఈ విధంగా సహాయపడతా ఉన్నాడు. మరి దాన్ని మీరు చూడగలుగుతారు. అప్పుడు మీ యొక్క హృదయంలోకి సంతోషము, ఆనందము, విశ్వాసం అనేది ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఒక్కసారి, 2 సార్లు మీరు అనుభవిస్తారో, మరి మీ యొక్క విశ్వాసం అనేది ఇంకా ఎదుగుతూ, అయితే ఈ సమస్య కూడా దేవుడు నిజంగా నేను దీన్ని పరిష్కరించలేను. లేదా నేను దీన్ని తీర్చలేను. కానీ దేవుడి యొక్క సమస్యని తీర్చగలుగుతాడు. ఎప్పుడైతే మనం ఆ యేసయ్యని విశ్వసిస్తూ ఆయనతో ఏకమవుతామో, మీకెలాంటి సమస్యలున్నప్పటికీ కూడా
ఏదైతే దేవుడు మనల్ని నమ్ముతా ఉన్నామో, ఏదైతే దేవుడిని మనం నమ్ముతున్నామో, ఆయన మన కంటికి కనిపించడు. కానీ ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయనకు మన ప్రార్థనని ఆలకిస్తూ, ఆయన మన ప్రార్థనకి జవాబిస్తూ, ఆయన మన జీవితంలో పనిచేస్తా ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఎంతైతే మనము దేవునికి దగ్గరగా అవుతామో, ఎంతైతే మనము దేవుని పైన ఆధారపడతామో, మరి అంత ఆశీర్వాదమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. ఎంతో నిరీక్షణమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. నిజంగా ఎప్పుడైతే మీరు చాలా కష్టాలలో ఉంటున్నారో, ఎంతో నిశ్శబ్దమైన స్థలాల్లోకి వెళ్లి, మరి దేవునితో మాట్లాడండి. "దేవా ఇది నేను చేయాలనుకుంటున్నాను కానీ ఇది గూడా జరగట్లేదు. నేను అది చేయాలనుకుంటున్నాను కానీ అది గూడా జరగట్లేదు. ఏం చేయాలి? దేవా దయచేసి నువ్వు నాకు నేర్పించు. తద్వారా నేను ఈ ప్రజల్ని నడిపించగలుగుతాను. దేవా దయచేసి ఈ అనారోగ్యం నుండి నన్ను స్వస్థతపరచు." మరి చివరగా ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనం ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య నామంలో వేడుకుంటున్నామని చెప్తాము. మరి ప్రారంభంలో మనం దాన్ని గ్రహించకపోవచ్చేమో కానీ, కొన్నిసార్లు ఆయన మనకి జవాబివ్వట్లేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు జవాబిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే చివరగా ఈ పని అనేది ఇది అసాధ్యమైంది కానీ దేవుడు చేశాడు అని మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మీరు దేవునికి ప్రార్థిస్తూ దేవుడిని అడుగుతారో, దేవా దేవా ఇలాంటి వ్యక్తినైనా నా ప్రార్థనను ఆలకిస్తున్నావా? నీకెంత కృతజ్ఞతలు అని ఆ విధంగా మీ యొక్క హృదయంలో సువార్త కోసం జీవించే హృదయాన్ని కలిగి ఉండగలుగుతారో, ఎప్పుడైతే మీ కుటుంబం అంతా కూడా మరి వాళ్ళు దేవుని నమ్ముతారో ఎంతో ఆశీర్వాదమైన, ఎంతో సంతోషమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. మా అమ్మగారు నేను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మగారు మరణించారు. కాబట్టి తను రక్షణ పొందుకోలేదు. కానీ మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, ఇంకా ఇద్దరు అక్కలు, నా తమ్ముడు అందరూ కూడా వాళ్ళు రక్షణ పొందుకున్నారు. మరి దానికంటే ముందు నేను రక్షణ పొందుకున్నాను. దేవుడు ఎలా మనొక జీవితంలో పనిచేస్తా ఉన్నాడని చూడడం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కొన్నిసార్లు మనం దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఇది నిజంగా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు జీవితంలో ఎన్నో ఆయనకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ మరణం ముందు నిల్చుంటామో, ఎప్పుడైతే మనం దేవుని హృదయంతో ఏకం చేసుకుంటామో, మనం ఆ యేసు ముందు మనం నిల్చోవాలి. మనం ప్రార్థించటము, కానుకలివ్వడము, ఇవన్నీ కూడా హృదయము నుండి వచ్చేవి. మరి మీరు ఈ విధంగా జీవించినప్పుడు మీరెంతో ఆస్వాదించబడతారు. ఇది నాకు తెలీదు, ఇది నాకు రాదు కానీ దేవుడు సహాయపడతా ఉన్నాడు. దేవుడు సహాయపడలేనట్లయితే నేను ఇది చేయలేని పని. నేను నిజంగా ఆశిస్తా ఉన్నాను. మీరందరూ గూడా ఎంతో ఆశీర్వాదమైన, సంతోషమైన జీవితాన్ని మీరు జీవిస్తారు అని. మరి నేను ఆశిస్తా ఉన్నాను. ఒక్కరు గూడా వదలకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకొని అందరూ పరలోక రాజ్యంలోకి వెళ్తారని నేను నమ్ముతా ఉన్నాను. ఎవరైతే ఆ యేసయ్యని నమ్ముతా ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క వాగ్దానాన్ని నమ్ముతారో వాళ్ళు నిజంగా ఎంతో ఆశీర్వాదం కలిగిన వారు. మరి దేవుడు ఖచ్చితంగా మీ పైన ఆయన ఒక ఆశీర్వాదాలను కుమ్మరిచ్చుతాడు. ఎప్పుడైతే మీరు సంఘానికొస్తున్నారో దేవుని కలవడానికి, మీరు దేని కోసం కూడా చింతించకండి. దేవా! ఈ పరిస్థితి అనేది ఇలా ఉంది. చాలా కష్టంగా ఉంది. కానీ నేను నేను నిన్ను విశ్వసిస్తున్నాను. దయచేసి నాకు ప్రార్థనకి జవాబివ్వు.
ఎప్పుడైతే మీ యొక్క హృదయము దేవునికి దగ్గరగా అవుతుందో, ఎప్పుడైతే మీరు దేవుని పైన ఆధారపడతాడో ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడు. కృతజ్ఞతలని మీరందరూ గూడా ఎంతో సంతోషమైన జీవితం జీవిస్తారు. ఆశీర్వాద జీవితం జీవిస్తారు.